దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ గీదా శ్రీను ఆధ్వర్యంలో కూనవరం ఎస్ఐ లతశ్రీ, ఎంపీపీ పాయం రంగమ్మ, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు నోముల రామారావు, తుర్లపాటి కృష్ణార్జునరావు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలంలో గత కొన్ని రోజులుగా గోదావరి వరదలకు కూనవరం నీట మునుగుతూ తేలుతూ ఉంది. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని గీద శ్రీను సంప్రదించగా వారు సుమారు 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం గీద శ్రీను ఆధ్వర్యంలో గోదావరి పట్టిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. నిత్యావసర సరుకులు తీసుకున్న కుటుంబాలు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, నిరుపేదలకు అండగా ఉండాలని కోరుతున్నారు. ఈరోజు కార్యక్రమానికి వివిధ క్షేత్రాల నుంచి మన కూనవరం మండలంలో మునిగినటువంటి గ్రామాలకి తెలంగాణ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ మేడం గారు శ్రీ గౌరవనీయులు లతాశ్రీ గారికి, అట్లాగే మన కూనవరం ఎంపీపీ గారు పాయం రంగమ్మ గారికి, అట్లాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుల వారికి, అలాగే నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నేను అడగగానే సహాయ సహకారాలు అందించినటువంటి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలైనా మీకు ముందుండి సహకారం అందించడానికి మా ట్రస్ట్ వారు ఎప్పుడు సహాయ సహకారం అందించడానికి ముందుంటారని మరీ కోరుకుంటున్నాను. సందర్భంగా నా మిత్రులు, నా తెలిసినటువంటి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని కోరంగానే ఈ కోనవరం మండలానికి నిత్యావసర వస్తువులు ఇచ్చినటువంటి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని మా గ్రామస్తుల తరపున, మా ఊరు తరపున ట్రస్ట్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ట్రస్ట్ ద్వారాగా గోదావరి పట్టిన కారణంగా వాళ్ళు మాకు కూరగాయలు అందించారండి, వాళ్ళకి ధన్యవాదాలు. నమస్కారం అండి, మాది గిన్నెల బాధ అండి, అల్లూరు సీతారామరాజు జిల్లా. నా పేరు వెంకన్న బాబు అండి, పాటల వెంకన్న బాబు. దానధర్మ ట్రస్ట్ వారు, చారిటబుల్ ట్రస్ట్ వారు మాకు కూరగాయలు సహాయం చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. ఇలాంటి అభివృద్ధి పనులు ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా గ్రామ ప్రజలు కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం ఇంకా ఇలా ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నామండి.